కాంతారా ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఇది అంతకు మించిన మూవీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అజయ్. ఈరోజు కాంతారా మూవీ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ కన్నడ లాంగ్వేజ్ లో నిన్న ఈవినింగ్ 5 షోలు స్టార్ట్ అయిపోయాయి. కానీ తెలుగు లాంగ్వేజ్ లో ఈరోజు మార్నింగ్ 6 నుంచి అయితే షోలు స్టార్ట్ అయ్యాయి. నేనున్న ఏరియాలో ఒక్క థియేటర్ లో కూడా తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ చేయలేదు. సరే అని ఇంకా కోర్మంగ్ల దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ అయితే బుక్ చేసుకున్నా. నాకు 1 టికెట్ 300 అయితే పడింది. అదే కన్నడ లాంగ్వేజ్ లో 800 నుంచి 1000 రూపీస్ వరకు ఉంది ఒక టికెట్. నేను ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు అయితే బుక్ చేసుకున్నా టికెట్ ఫస్ట్ షో. నేనుండే ఏరియా నుంచి కోర్మంగ్ల 30 కిలోమీటర్స్. సరే అని హాఫ్ అన్ అవర్ ముందే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇంకా థియేటర్ ఎంట్రన్స్ లోనే ఓజీ పెద్ద కట్అవుట్ అయితే ఒకటి కింద పడిపోయి ఉంది. థియేటర్ దగ్గర ఒక్క పోస్టర్ కూడా లేదు కాంతారాది. అన్ని ఓజీ మూవీది అండ్ పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్సే ఉన్నాయి అన్ని. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు మూవీకి. ఇంకా టైం అవుతుందని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయా. ఇంకా మూవీ విషయానికి వస్తే 1 వర్డ్ లో చెప్పాలంటే మూవీ అరాచకం అనే చెప్పాలి. అంత బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ఇంటర్వెల్ ముందు సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అరాచకము. 2 సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఫస్ట్ మూవీ కాంతారాలో లాస్ట్ ఫైట్ సీన్ ఎలా అయితే ఉంటుందో కొంచెం అలానే ఉంటుంది కానీ అదిరిపోతుంది. ఇంకా క్లైమాక్స్ సీన్ ఆయన అయితే ఒక్కరు కూడా సీట్లలో ఉండరు. అంత అరాచకంగా ఉంది లాస్ట్ సీన్ అయితే. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి లాస్ట్ ఫైట్ సీన్ లో. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీస్ తో వెళ్లి చూడాల్సిన మూవీ ఇది. ఇంకా రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. ఫస్ట్ మూవీలో ఎలా అయితే చేశారో దానికి మించి యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కామెడీ కానీ ఇంకా బీజిఎం కానీ కొన్ని సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో. ఓవరాల్ గా మూవీ అయితే అదిరిపోయింది. మీరు పెట్టిన అమౌంట్ కి వర్తీ మూవీ. ఈ మూవీ పార్ట్ 3 కూడా ఉంది. కొన్ని సీన్స్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఉంది. పీక్స్ యాక్టింగ్ మాత్రం. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ అనుకుంటే ఇది దానికి మించిన మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఫస్ట్ మూవీ ప్రీక్వెల్, అంటే ఫస్ట్ మూవీకి ముందు జరిగిన స్టోరీ. ఆ గాడ్ ఎలా దొరుకుతాడు, ఆ ప్రజల్ని ఎలా కాపాడుతాడు, ఇవన్నీ ఈ స్టోరీలో ఉంటాయి. మీరు కానీ ఈ మూవీ కానీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఉంటా, బై.